చూస్తున్నాం ఇరాన్ పైన దాడికి అమెరికా బిగ్ ప్లానే వేసింది. ఏకంగా పాకిస్తాన్ని ఈ యుద్ధంలో వాడుకోబోతోంది అమెరికా. అందుకే బహుశా డొనాల్డ్ ట్రంప్ ఒక వారం రోజుల సమయం లేదా 2 వారాల సమయం వెనకడుగు వేస్తున్నారని చెప్పి ఆలోచించి ఉంటారు. ఎందుకంటే ఇకపై డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగితే వీళ్ళంతా నాకు వ్యతిరేకం అవుతున్నారు, ఏదేమైనా కూడా ప్రపంచ దేశాలంతా కూడా నన్ను తప్పుగా భావిస్తూ ఉన్నాయి కాబట్టి అదును చూసి సమయం చూసి కొట్టాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు బహుశా. అందుకే ఆయన ఇప్పుడు కాస్త 2 వారాల సమయం నేను ఆగుతానని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇరాన్ ఆ తర్వాత పాకిస్తాన్ రెండు కూడా బార్డర్ దేశాలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి. అయితే ఈ బార్డర్ దగ్గర నుంచే ఇరాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది అమెరికా. సో ప్రస్తుతానికి ఎటువైపు నుంచి చూసైనా అమెరికా ఇరాన్ని దాడి చేయడం మాత్రం వదిలే ప్రసక్తి కనబడడం లేదు. ప్రస్తుతానికి అమెరికా పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఇరాన్ ఎయిర్ బేసెస్ని టార్గెట్గా దాడి చేయాలని ఒక వ్యూహాత్మకంగా అందుకే ఆయన మాట అన్నారు కూడా. ప్లాన్స్ and schedules are ready. Plans and schedules are ready. The final order is incomplete. The final order is not yet done అంటున్నారు ఆయన. అంటే అంతా సిద్ధమైంది, ప్లాన్లు షెడ్యూల్ మొత్తం సిద్ధమయ్యాయి, కేవలం ఆదేశాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పేటువంటి మాటని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్కి తూర్పున పాకిస్తాన్కి ఒక పశ్చిమాన ఇరాన్ దేశం ఉంటుంది. ప్రస్తుతానికి తూర్పు భాగం నుంచి అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తన బౌండరీ నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ వైపుగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు వెస్టర్న్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్ని ఉపయోగించి ఇరాన్ పైన చాలా తేలిగ్గా దాడి చేయొచ్చనే ఆలోచనతో అమెరికా ఉంది. అందుకే ఇరాన్ పైన దాడి నేపథ్యంలోనే ప్రైవేట్గా అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో డొనాల్డ్ ట్రంప్ లంచ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రైవేట్ లంచ్లోనే ఇదంతా చర్చకు వచ్చిందట. పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఇరాన్ పైన దాడి చేయాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో పాకిస్తాన్ దగ్గర నుంచే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన దాడి చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆసిమ్ మునీర్తో ఈ ప్రత్యేకమైన చర్చకి ఇదే కారణంగా తెలుస్తోంది. యుద్ధంలో అమెరికాకి సాయం చేయాలని పాకిస్తాన్ కూడా అంగీకరించిందట. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలో ఇదే డీల్ కుదుర్చుకున్నారట. పాక్ ఎయిర్ బేస్ల మీదుగానే ఇరాన్ పైన దాడులు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అమెరికా ముందుకు వెళ్తోంది. సముగ్లీ, పస్నీ, గ్వాదర్ ఎయిర్ బేస్ల మీదుగానే ఈ టార్గెట్ జరగబోతోంది. సో ఇవన్నీ కూడా బలూచిస్తాన్లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఈ 3 ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. అయితే ఈ 3 ఎయిర్ బేస్ల నుంచే అటు ఇరాన్ పైన దాడి చేయబోతోంది అమెరికా. అరేబియా సముద్రం మీదుగా భారీగా ఫైటర్ జట్లను తరలిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర యుద్ధ నౌకని గెరాల్డ్ ఆర్ ఫోర్స్ ని అక్కడికి చేర్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ తూర్పు ప్రాంతంలో మొత్తాన్ని ఆక్రమించేలా ట్రంప్ నేతన్యాహు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తోను కూడా చర్చలు మొదలు పెట్టారు ట్రంప్, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏ మేర ఒప్పుకుంటుందో చూడాలి. మరి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో పాకిస్తాన్ అమెరికాకి సహకరించి ఇరాన్ పైన దాడులు చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కానీ 2 రోజుల క్రితమే పాకిస్తాన్ అటు ఇరాన్కి అపరమైన ప్రేమను కనబరిచినట్టుగా ప్రకటన చేసింది. అంతలోనే ఇప్పుడు ఈ విషయం గుట్టురట్టయింది. ట్రంప్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల నుంచి అటు టెహరాన్ ప్రాంతంలో తూర్పు భాగమైనటువంటి ఎక్కడైతే ప్రాంతాన్ని ఇప్పుడు ఇరాన్ స్థావరంగా మార్చుకొని ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది, దాన్ని పూర్తిగా ముక్కలు చేయాలని ఆలోచనలు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కొన్ని యుద్ధ సామాగ్రిని అక్కడికి చేర్చింది, గెరాల్ లాంటి ఒక యుద్ధ నౌకను కూడా చేర్చినట్టు తెలుస్తోంది. సో ఎంత మేర ఇది సఫలీకృతం కావచ్చు? నిజంగా పాకిస్తాన్ అమెరికాకు సహకరించే అవకాశం ఉందా? ఇది కనుక అరబ్, ఇస్లామిక్, ఆఫ్రికాన్ దేశాలకు కనుక తెలిస్తే పాకిస్తాన్ కూడా ఇక్కడ ముద్దాయిగా అయ్యే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? 2 రోజుల నుంచి ఇవే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏ ముస్లిం కంట్రీ కూడా ఇరాన్కు సహాయపడడానికి సిద్ధంగా ముందుకు రావట్లేదు అనేటువంటిది. ఇరాన్ కూడా ఇదే స్టేట్మెంట్ చేసింది. సౌదీ అరేబియా ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ ఏవన్నీ అవన్నీ మాకు మద్దతు తెలపాలి బేషరతుగా అనేటువంటిది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ చేసినా ఇంతవరకు ఏ ముస్లిం కంట్రీ ఓపెన్గా వారికి సపోర్ట్ చేయలేదు. అసలు పాకిస్తాన్ నోరు మెదపకుండా పాకిస్తాన్ మాకు సహాయం చేయబోతా ఉంది, అవసరమనుకుంటే అణుబాంబులని ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుంది, మా కోసం అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్ ఇరాన్ చేసినా అలాంటి ప్రకటన ఏది ఇంతవరకు రాలేదు. రాకపోగా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడంతో తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ పైన ప్రశంసలు కురిపించడం, ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే స్టేట్మెంట్ చేయడంతో దాదాపు ఇరాన్ను ముస్లిం కంట్రీలలోనే ఒంటరి చేసేటువంటి ప్రయత్నం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా చేసింది అనేటువంటిది చర్చ ప్రారంభమైంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను వాడుకుంటూ ఆ ప్రాంత భూభాగాన్ని వాడుకుంటూ అమెరికా జెట్ ఫైటర్లని అక్కడి నుంచి ఇరాన్ పైన
యుద్ధానికి సన్నద్ధం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. ఆల్రెడీ పాకిస్తానే కాదు, ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడున్న ఉగ్రవాదాన్ని అంతం చేస్తూ అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమెరికా ఏదైతే అక్కడ ఏర్పాట్లు చేసిందో, ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి మాట్లాడి ఆ ప్రాంతాన్ని కూడా ఇరాన్ పైన యుద్ధం చేసుకోవడానికి చాలా వ్యూహాత్మకంగా ముస్లిం దేశం పైన యుద్ధం చేయడానికి మరికొన్ని ముస్లిం దేశాలని వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించి చూస్తే సమంగ్లీ, పస్ని, గ్వాదర్ ఎయిర్ బేస్, గ్వాదర్ అనేటువంటి దాదాపు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కాస్త సురక్షితంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలను వాడుకుంటూ ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్టేట్మెంట్ చేశారు అమెరికా. చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడున్నా లొంగిపోవాలి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడున్నా వదిలిపెట్టము, ఆయనను అంతమొందించిన తర్వాతనే ఇది ముగుస్తుంది యుద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో రెండు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్షుడు టార్గెట్గా దాడి చేయబోతా ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడ దాక్కున్నాడో ఇప్పటికే పసిగట్టాయి అమెరికా నిఘా వర్గాలు. అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి బంకర్లలో ఇరాన్ అధ్యక్షుడు దాక్కున్నట్టుగా చెబుతా ఉన్నారు. టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ షిప్స్, ఎయిర్ కార్గో షిప్స్ త్వరలో అక్కడికి చేరుకుంటున్నాయి. దాంతోపాటు గెరాల్డ్ R4 అనేటువంటి యుద్ధ నౌకలు కూడా హిందూ మహాసముద్రం ద్వారా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అమెరికాకు హిందూ మహాసముద్రంలో చిన్న చిన్న దీవులలో ఆల్రెడీ అమెరికా సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి ఉంది. యుద్ధానికి సంబంధించినటువంటి సమాయత్తమైనటువంటి ఆర్మీ అక్కడ ఆల్రెడీ గతంలోనే చేరుకోనుంది. ఇరాన్ కోసం కాదు, ఎప్పటికైనా అవసరం కోసం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితిని కేవలం వ్యూహాత్మకంగానే మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ను పొగుడుతూ పాకిస్తాన్ని ఐ లవ్ యూ అంటూ చేసినటువంటి స్టేట్మెంట్ ఇరాన్ పైన దాడి చేయడానికే సంసిద్ధత కోసమే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు కలిసి 21 దేశాన్ని కలిసి ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కలిసి ఇరాన్ వెంట ఉంటాం, ఇరాన్ పైన దాడిని యత్నించకండి, అణుస్థావరాల్ని ప్రయోగించకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక మాటని పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచే ఈ ప్రకటన వచ్చింది. 21 దేశాలంతా కలిసాం, ఇరాన్కి సపోర్ట్గా ఉంటామని. ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాన్ని కేవలం ఆసిమ్ మునీర్తో కలిసి అటు అమెరికా వినియోగించుకోగలుగుతుందా? ఆసిమ్ మునీర్ ఒక్కడు సపోర్ట్ చేసి సరిపోతుందా? అక్కడ ప్రభుత్వాలు సపోర్ట్ చేయనక్కర్లేదు. అట్ ది సేమ్ టైం ఈ గ్వాదర్, ఆ తర్వాత మీరు చెప్పేటువంటి ఈ పోర్ట్స్ అన్నీ కూడా బలూచిస్తాన్లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ వేరుపాటువాదం పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇరాన్ వైపుగా ఎక్కువ పెడతామంటే బలూచిస్తాన్ సహకరించాలి, అక్కడ ప్రభుత్వాలు సహకరించాలి. ఇవేవి సహకరించకుండా కేవలం ఆసిమ్ మునీర్ ఒక్కడుంటేనే డొనాల్డ్ ట్రంప్కి సరిపోతుందా? ఎగ్జాక్ట్లీ. అవసరం అనుకుంటే ప్రభుత్వాలను కూలదోయడంలో కూడా అమెరికా ఎక్స్పర్ట్. మనం గతంలో చూసాం, సద్దాం హుస్సేన్ని నేల కూల్చడానికి ఆ దేశంలో ఎంట్రీ అయి ఏ రకంగా తన స్వలబ్ధి కోసం అమెరికా కార్యక్రమాలు చేసిందో, తర్వాత అదే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా చేసినటువంటి మారణ హోమం. అసలు దాదాపు అమెరికా ఖర్చు పెట్టినటువంటి యుద్ధం కోసం ఖర్చు పెట్టినటువంటి మిసైల్స్, ఆ బాంబుల కోసము, యుద్ధ విమానాల కోసం, అక్కడ సామాగ్రి కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు లెక్కేస్తే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను ఒక 10 దేశాలను పోషించేటువంటి, ఇంకొక 100 సంవత్సరాలు పోషించేటువంటి డబ్బును అంతా వృధా చేసింది. గుట్టలపైన, పనికిరానికి సంబంధించినటువంటి గుహలపైన వాళ్ళు ఉగ్రవాద వేట, అంటే ఒసామా బిన్ లాడెన్ కోసం వేటలో భాగంగా అంత ఖర్చు పెట్టింది. ప్రజల కోసం ఖర్చు పెట్టిన అవసరాల కోసం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మ్యాప్ లో చూపిస్తాను, ఇక్కడ చూడండి. మ్యాప్ లో కనబడుతున్నటువంటి ఆ మ్యాప్ చూడండి. పాకిస్తాన్, ఇండియా అండ్ ఇరాన్, పైన ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాల్లో నుంచి మనం ఆ మ్యాప్ను చూస్తున్నాము. సో దాంట్లో పాకిస్తాన్, క్వెట్టా పాకిస్తాన్లో ఉంది, గ్వాదర్ పోర్ట్, కరాచీ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. అయితే గ్వాదర్, సముగ్లీ తర్వాత పస్ని, ఈ 3 ఎయిర్ బేసెస్లు బలూచిస్తాన్లో ఉన్నాయి. క్వెట్టా, గ్వాదర్ అండ్ సముగ్లీ. సో పస్ని, ఈ 3 కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఇక్కడ పక్కనే ఇరాన్ బార్డర్ షేరింగ్ చూడండి. బార్డర్ పంచుకుంటోంది ఇరాన్తో పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ పంచుకుంటోంది. అయితే పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ భూభాగంలోకి గ్వాదర్, సముగ్లీ అండ్ పస్ని, ఈ 3 ఎయిర్ బేసెస్ నుంచి టార్గెట్ గా చేసుకొని ఇరాన్ పైన దాడి చేయాలని ఒక ఆలోచనతో అమెరికా ముందుకు వెళ్తుంది. అమెరికా ఆలోచన కూడా అదే. అమెరికా ఇరాన్ని, న్యూక్లియర్ స్థావరాన్ని, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్ని మీరు సంతకం చేస్తే ఓకే, లేదంటే మేము అంత చూస్తామని చెప్పింది కదా. ఇప్పటికే అంతా సిద్ధంగా ఉన్నాయి. కేవలం నా ఫైనల్ ఆర్డర్ ఒక్కటే మిగిలిపోయి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 వారాలు వెనకడుగు వేస్తున్నా
అన్ని ప్లాన్స్ అండ్ షెడ్యూల్స్ సిద్ధంగా ఉన్నాయన్న మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సో పాకిస్తాన్ ఆసిమ్ మునీర్తో చర్చలు జరిపారు, ప్రైవేట్ లంచ్లో పాల్గొన్నారు. 250th అమెరికా మిలిటరీ డేకి ఆసిమ్ మునీర్ని, పాక్ ఆర్మీ చీఫ్ ఆ పాపిస్ట్ కుక్కని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుచుకున్నారు. పక్కనే కూర్చోబెట్టుకొని లంచ్ కూడా చేశారు, పొగడారు. ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నారు, ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు ఆయన. సో ఇవన్నీ ఎందుకంటున్నారంటే ఇరాన్ టార్గెట్గా చేయడం కోసమే పాకిస్తాన్ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. 21 దేశాలన్నీ ఏకమవుతున్నాయి. ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలన్నీ ఏకమైపోయి ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాం. ఎవరైనా కూడా ఇరాన్పై దాడి చేస్తే మేము కూడా రిటిలియేట్ అవుతాం. ఇజ్రాయెల్ ఇప్పుడైనా తన దాడులను ఆపకపోతే ప్రమాదం ఉంటుందనేటువంటి ప్రకటనని పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి 21 దేశాలతో ఏకమైన ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఆసిమ్ మునీర్ సపోర్ట్ తీసుకోబోతోంది డొనాల్డ్ ట్రంప్. అవసరమైతే అక్కడ ప్రభుత్వాల్ని కూల్చైనా సరే ఆసిమ్ మునీర్ సపోర్ట్తో అక్కడ ఎయిర్ బేస్ని వాడుకొని ఆయన ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. అటు ఇరాన్ తమ పశ్చిమ భాగం నుంచి, ఇరాన్ తమ తూర్పు భాగం నుంచి ఈ దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ తూర్పు భాగం నుంచి టెహరాన్, ఇసాఫహాన్, తర్వాత తబ్రీజ్ ఈ ప్రాంతం, నతాంజా ప్రాంతాల్లో నుంచి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తోంది. అయితే అటువైపుగా వారంతా అలర్ట్గా ఉన్నారు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఏం జరుగుతుందో గమనించేటువంటి ఆ సమయంలోనే అమెరికా పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ సహాయం తీసుకొని పశ్చిమ భాగం నుంచి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ఇరాన్లో ఒక దాడులకు పాల్పడే ఒక ఆలోచనతో ఉంది. అరేబియన్ సీలోకి ఇప్పటికే గెరాల్డ్ ఆల్ ఫోర్ట్ అనేటువంటి ఒక యుద్ధ నౌకని పంపించింది. అక్కడంతా సంసిద్ధంగా ఉన్న ఏ క్షణమైన గ్వాదర్ పోర్ట్ నుంచి ఈ దాడులు జరిగే అవకాశం కనబడుతోంది. ఎస్, కంటిన్యూ మధు. సో నిజంగానే ఈ స్థాయిలో సహకరించే అవకాశం ఉంటుందంటారా? అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చి మరి డొనాల్డ్ ట్రంప్ ఇంతటి దాడి యత్నానికి పాల్పడే అవకాశం ఉందంటారా? రైట్. సో ప్రస్తుతానికి ఏదైనా జరిగినా, ఎటువంటి చర్యలు జరిగినా, ఏం జరిగినా కూడా ఎట్టి పరిస్థితిలో ఇరాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చందంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. ఆసిమ్ మునీర్ని మిలిటరీ డే పరేడ్కి పిలవడం, ఆ తర్వాత మరుసటి రోజు ప్రైవేట్ లంచ్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఆసిమ్ మునీర్ని సహకారం తీసుకొని ఆసిమ్ మునీర్తో మాట్లాడి ఇరాన్ పైన దాడి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా అటు పాకిస్తాన్ కూడా అమెరికా సపోర్ట్ కావాల్సిందే. ఇజ్రాయెల్ భారత్ సంబంధించిన దాడిని తట్టుకోవాలంటే ఇప్పటికే మా దగ్గర డిఫెన్స్ సిస్టమ్ లేదు, డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. సో డిఫెన్స్ సిస్టమ్ కోసం అయినా కానీ అటు పాకిస్తాన్ సహకరించాల్సిందే. సో డెఫినెట్గా ఇరాన్తో సపోర్ట్ చేస్తామనేటువంటి మాట చెప్పినప్పటికీ దొంగ దెబ్బ తీయడం, వెండుపోటు పడవడం వీళ్ళకేమైనా కొత్తగా నేర్పించాలా? అవసరం లేదు కదా. అందుకే గ్వాదర్ పోర్టు సహాయం తీసుకొని అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పై దాడి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి పాకిస్తాన్ కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఒక 2 వారాల సమయం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సో దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఇరాన్ బార్డర్ ప్రాంతానికి కొంత షేరింగ్ ఉంది, అటు ఇరాన్ పాకిస్తాన్ బార్డర్ షేరింగ్ ఉంది. కాబట్టి అక్కడి నుంచే ఇటు పశ్చిమ భాగం నుంచి అమెరికా దొడ్డిదారిన అమెరికా వెన్నుపోటు పరిచేటువంటి క్రమం కనబడుతోంది. ఇరాన్కి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది పాకిస్తాన్తోనే. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చర్చలు జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కూడా అటు ఇరాన్ పైన దాడులు చేయడం ఒక ఆలోచన అమెరికా చేస్తోంది. కానీ అమెరికా సహాయం కావాలి కాబట్టి ఇవన్నీ కూడా బహుశా ఒప్పుకునే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైతం ఒప్పించి ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు చేస్తాడా, లేదంటే కేవలం ఆసిమ్ మునీర్ సహాయం మాత్రమే తీసుకున్నాడు కాబట్టి అవసరమైతే ప్రభుత్వాన్ని సైతం కూల్ చేస్తాడా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా అమెరికా అధ్యక్షుడి యొక్క వ్యవహార శైలి తీరు మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President. So I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations,
I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Mr. President. Did anybody write that story about the war? Did you write it? అది చూసారు కదా ట్రంప్ ఏమంటున్నారు, హీ లవ్స్ పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నారు ఆయన. ఈ మాట మాట్లాడడానికి నాకే సిగ్గు అనిపిస్తోంది. ఆయన చెప్పిన మాట నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఐ హేట్ పాకిస్తాన్. యాక్చువల్లీ నిజంగా పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడినా అది తక్కువే, ఎంతటి బూతులు మాట్లాడినా తక్కువే, ఎంత రకంగా వారిని విమర్శించినా తక్కువే. అయితే ఆయన పాకిస్తాన్ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పి ప్రస్తుతం ఆయన ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి ఆసిమ్ మునీర్తో భేటీ జరిగాను, మోడీ ఈజ్ అ గ్రేట్ లీడర్, ఐ లవ్ పాకిస్తాన్. ఏమైనా సంబంధం ఉందా ఈ మాటలకి? అందుకే ఆయనని ఒక ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ ఫెలో అంటూ ఉంటున్నారు ప్రపంచ దేశాలు ఇప్పుడన్నీ కూడా. సో పాకిస్తాన్ ఆసిమ్ మునీర్తో మాట్లాడాడు, ప్రైవేట్ లంచ్లో పాల్గొన్నాడు. కాబట్టి పాకిస్తాన్ గ్వాదర్, సమగ్లీ, పస్ని ఈ యొక్క ఎయిర్ బేసెస్ నుంచి అటు ఇరాన్ బార్డర్ షేరింగ్ ఉంది కాబట్టి ఇరాన్లోకి చొరబడి లేకపోతే ఇరాన్ వైపు నుంచి దాడులు చేసే అవకాశం కనబడుతోంది. ఒకవైపు నుంచి ఇజ్రాయెల్, మరోవైపుగా అమెరికా ఇరువైపుల నుంచి కూడా దాడులు చేసి ఇరాన్ న్యూక్లియర్ స్థావరాన్ని పూర్తిగా మట్టుబెట్టడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది, ప్లాన్ కనబడుతోంది. ఇదొకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ కూడా తీసుకున్నారు ఆయన. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇరాన్తో బార్డర్ షేరింగ్లో ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ సహాయం కూడా తీసుకొని ఆఫ్ఘనిస్తాన్తో కూడా చర్చలు జరుపుతున్నారట. కానీ దీనికి ఆఫ్ఘనిస్తాన్ ఎంత మేర సహకరిస్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఎంత మేర సహకరిస్తాయో చూడాలి. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అసలు నిజంగా అగ్రజుడైనా, అగ్రరాజ్యానికి అధిపతిగా ఉన్నారా, నిజంగా అధినేతగా ఉన్నారా? ఆయన వ్యవహారం తలుచుకుంటేనే ఇంతలా మాట్లాడుతున్నారేంటి, ఇంతలా మాట్లాడుతున్నారేంటి అనే రకంగా అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ 21 దేశాలతో కలిసిపోయాం మేము, సో అమెరికా దాడులు చేస్తే ఊరుకోమనే మాటనైతే ముందుగా మాట్లాడింది, ఒక లేఖ కూడా విడుదల చేసింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆశలు అన్నీ కూడా పాకిస్తాన్ పైనే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా డెఫినెట్గా సహకరించక తప్పదన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్కి సహకరించే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగానే అదే కనుక జరిగితే డెఫినెట్గా ఇరాన్ ఛిద్రమవడం ఖాయం. ఇరాన్కి సపోర్ట్గా ఇవన్నీ దేశాలు నిలబడితే అవన్నీ కూడా నిజంగా రష్యా, చైనా లాంటి దేశాలు కూడా అమెరికా పైన యుద్ధం చేయాల్సి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధం మనకు సమీపంగానే అరేబియన్ సముద్రం వెనుకగానే జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.